తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఆర్ఓఆర్ 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ సైతం అందుబాటులోకి రానుంది. మొదట్లో 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త చట్టం పోర్టల్ ను ఆవిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. వ్యవసాయ భూములు రిజిస్టర్లు మ్యూటేషన్ల పోర్టల్ భూభారతిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. గతంలో ధరణిలో 33 మాడ్యూళ్లు ఉండేవి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్ను ఎంపిక చేస్తే క్యాన్సిల్ కావడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్లో మాడ్యూళ్ల సంఖ్యను అరకు కుదిరించింది. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో పొందుపరిచారు. దీంతో పాటు ఈ పహాణిని 11 కాలంలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబర్, అనుబంధారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా వివరాలు తెలిసేలా పహాణి ఉండనుంది. భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సామాన్య రైతుకు కూడా భూభారతి అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ బాధ్యతలను మంచి సంస్థకు అప్పగించాలని, కనీసం 100 ఏళ్ల పాటు వెబ్సైట్ ఉంటుందన్నారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం ఇప్పటికే ఆదేశం జారీ చేశారు. భూభారతి రాష్ట్రం అంతటా ఒకేసారి అమలు చేస్తే తప్పులు సరిచేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందుకే ముందుగా సైలెంట్ ప్రాజెక్టుకు అమలు చేస్తున్నారన్నారు. పైలట్ ప్రాజెక్టుకు అమలు చేసే గ్రామాల్లో సమస్యలపై మాన్యువల్ గా అప్లికేషన్స్ తీసుకుంటామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని, పైలట్ ప్రాజెక్టుతో సమస్యలను పరిష్కరించేదాకా జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా భూభారతిని అమల్లోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.